హాయ్ అండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీరు తొలి ఏకాదశి పండుగని ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నాం. మాకు తొలి ఏకాదశి పండుగ కూడా చాలా స్పెషల్. అసలు ఎంత స్పెషల్ అంటే మా బాబు పుట్టింది తొలి ఏకాదశి రోజే. మేము ఎప్పుడు అనుకుంటాం శ్రీ విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజు నిద్రలోకి వెళ్తే మా బాబు అప్పుడే నిద్రలు మేల్కొని భూమి మీదకి వచ్చాడు అని అనుకుంటాం. మేము తొలి ఏకాదశి పండుగ అంత మాకు స్పెషల్. ప్రతి సంవత్సరం మా బాబు బర్త్డేని 2 సార్లు చేసుకుంటాం. తొలి ఏకాదశి రోజు ఒకరోజు అంటే తిథి నక్షత్రం ప్రకారం, అలాగే క్యాలెండర్ ప్రకారం డేటు మంత్ క్యాలెండర్ ప్రకారం ఇలా 2 టైమ్స్ అయితే జరుపుకుంటాం. ఇంకా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తొలి ఏకాదశి పండుగని ఇలా ఉదయాన్నే పిల్లలు లేసే ముందే నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక వాళ్ళు కూడా లేచిన తర్వాత రెడీ అయితే అయ్యారు. ఇంకా ఆ తర్వాత ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకొని గుడికి అయితే వెళ్ళాము. తొలి ఏకాదశి రోజు ఇంకా స్పెషల్స్ ఏంటంటే ఆ రోజు మనకి పేలాల పిండి అయితే పెడతారు కదా, దేవుడికి కూడా మనం అదే నైవేద్యంగా అయితే పెట్టుకుంటాం. అలాగే వినుకొండ కొండ మీద మాత్రం ఎంత మాది వినుకొండకి పక్కన పల్లెటూరు మేము ఉండేది. వినుకొండ కొండ అంటే తిరునాళ్ళలాగా ఎంత బాగా చేస్తారో చాలా బాగుంటుంది. నేనైతే ఒకసారి వెళ్ళాను. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి పండుగ మాత్రం బాగా జరుపుతారు అక్కడ. ఎప్పుడైనా పండుగలు తొలి ఏకాదశి పండుగ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి అంట. ఇంకా మేమైతే ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము. వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన తర్వాత అక్కడ పూజ అంతా అయ్యేసరికి చాలా టైం అయితే పట్టింది. మేము కొంచెం మా పిల్లలు నిద్రలేసేసరికి చాలా టైం పట్టింది. ఇంకా గుడి దగ్గరికి వచ్చి అక్కడ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ కూడా దర్శనం అయితే చేసుకొని అక్కడైతే పూజారి గారు ఒక మాట అన్నారు. వాళ్ళే పేలాల పిండి అయితే తయారు చేసి ఇచ్చారంట. చాలా బాగుంది, నేనే ప్రత్యేకంగా తయారు చేశాను అని చెప్పాడు. ఇంకా పేలాల పిండి అవి కూడా తినేసేసి ఇంకా పక్కనే ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని వినాయకమయ్య గుడికి కూడా వెళ్ళాము. అన్ని గుళ్ళకి వెళ్ళి అందరు దేవుళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకొని మా బాబుకి ఇంటికైతే వచ్చాము. మేము ఇంటికి వచ్చేసరికి మీరు నమ్మరు 11:30 అలా అయితే అయింది టైము మార్నింగ్ కరెక్ట్గా. ఇంకొచ్చిన తర్వాత ఆల్రెడీ ముందే గారెల పిండి మిక్సీ వేసి పెట్టుకున్నాను పొద్దున్న. ఇంకొచ్చిన తర్వాత గారెలు అయితే చేస్తే ఇంకో పక్కన చట్నీ అయితే చేశాను. 12 అయితే అయింది కరెక్ట్గా టిఫిన్ చేసే టయానికి, లంచ్ చేసే టయానికి మేమైతే టిఫిన్ చేసాము. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఎందుకో కొంచెం నీరసంగా అనిపిస్తే అలా కూర్చొని 1 గంట సేపు ఇంకా ఆ తర్వాత అన్నం వండి పప్పు వండాను. ఇంక వేరే ఏం చేసే ఓపిక నాకైతే లేదు. ఎందుకో కొంచెం మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ కొంచెం ఆలస్యంగా చేస్తేనే ఏం చేయబుద్ధి కాదు. ఇంకా అన్నము పప్పు అలాగే పచ్చడి అయితే ఆల్రెడీ మామిడికాయ పచ్చడి అయితే ఉంది. ఇంకా అందుకని అది వేసుకొని తిన్నాము. నేను తొలి ఏకాదశి పండగకి అంటే ఇంట్లో స్పెషల్స్ అంతేం చేసుకుని గుళ్ళోకి వెళ్ళొచ్చి ఏమన్నా పర్వాను అలాంటిది అయితే చేసుకుంటాం. అంతేగాని మా బాబు పుట్టినరోజు ఆల్రెడీ చేసాము. జూలై 15th అయిపోయింది. ఆ రోజు స్పెషల్స్ కేక్ కటింగ్ అన్నీ ఆ రోజు చేసుకుంటాం. ఈరోజు గుడికి వెళ్ళి రావడం అట్లాగే ఏమన్నా చిన్నవి తినడానికి ఏమైనా చేసుకొని అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చి రావడం ఆ పని అయితే చేస్తాము. ఇంక ఇదివరకు ఫస్ట్ సెకండ్ బర్త్డేకి అయితే తొలి ఏకాదశి రోజు కూడా కేక్ కటింగ్ చేసినాం. ఇంకా తర్వాత కేక్ కటింగ్ ఆ రోజు చేయట్లేదు. మామూలుగా మనకి ఇయర్స్ మంతుల ప్రకారమే చేస్తాను ఇప్పుడైతే ప్రెజెంట్. ఇంకా మధ్యాహ్నం నేను అన్నం తింటా మా పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా మా వారు కూడా తినేశారు. ఇంకా మా పిల్లలు అన్నం తిన్న తర్వాత ఆ రోజు అట్లాగే హాలిడే మొహరం పండుగ అంట. ఇంక అందుకని ఆ రోజు హాలిడేనే ఇస్తే తొలి ఏకాదశి రోజు ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేసేసి నేను కూడా తినేసి నేను పిల్లలు కొంతసేపు అయితే పొనుకున్నాం. ఇంకా ఆ తర్వాత లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని నాకు బ్లౌజ్ అయితే ఒకటి ఉంది కుట్టుకునే, ఒకటని కాదు చాలా ఉన్నాయండి కుట్టుకునేవి. కాకపోతే నేను ఎప్పుడన్నా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అలా ఒక్కొక్కటి అయితే కుట్టుకుంటాను. నాకు వీలు కుదిరినప్పుడల్లా రోజు కుట్టుకోపోయినా ఇంతకు నాయి మాత్రం బయట అయితే నేను అసలు ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు ఒక 2 years నుంచి. ఇంకా బ్లౌజ్ అయితే కుట్టుకుందామని లైనింగ్ని ఇలా ముందే వాటర్లో తడిపేసేసి ఇలా ఆరపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనం బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు లైనింగ్ని ఇలా ముందే తడిపి పెట్టేసేసుకుంటే మనకు తర్వాత ముడతలు అనేది లేకుండా బ్లౌజ్ కూడా బాగా నీట్గా కుదిరిద్ది. నేను ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ముందైతే ఈ పని అయితే చేస్తాను. ఇంక వాటిని అయితే తడిపి పెట్టేసేసుకొని ఆరబెట్టేసేసుకొని ఇంక ఇంట్లో పనులు అయితే చేసుకొని కొంతసేపు పిల్లలకైతే హోంవర్క్ అయితే చేయించాను. ప్రతిరోజు పిల్లలకు హోంవర్క్ చేయించడమైనా లేకపోతే ఇంకే మిగతా ఏ పనులు ఉంటాయి కదండి అవన్నీ అయితే ఇంక నార్మల్గా చేసుకుంటూనే ఉంటాం. ఇంకా ఆ తర్వాత మా వారు మా పిల్లలు కాకరకాయ ఫ్రై అయితే మధ్యాహ్నం చేయమన్నారు. కానీ నాకు మధ్యాహ్నం చేసే ఓపిక లేక నేనైతే చేయలేదు. ఇంకందుకని ఈవినింగ్ కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఆల్రెడీ పొద్దునే పప్పు అన్నం అవి అయితే ఉంది, కొంచెం అన్నం అయితే వండాలంతే. కాకరకాయల ఫ్రై మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అస్సలు చేదు అనేది ఉండదు. ఏదో కొంచెం చేదుగా ఉన్నా కానీ పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు.
హెల్త్కి మంచిది కాబట్టి కాకరకాయల ఫ్రై అంటే మా పిల్లలు ఉట్టిగానే తింటారు. చాలా సింపుల్ కూడా చేసుకోవడం. ఎంత సింపులో అంత ఇష్టంగా కూడా తింటారు తినేవాళ్ళు. నేను ఈ కాకరకాయల ఫ్రై అయితే చేయడానికి కాకరకాయలు కట్ చేసేసి, నేను ఎక్కువ కాకరకాయల ఫ్రైలో పుట్నాల పొడి అయితే వేస్తాను. కొంతమంది బెల్లం కూడా వేసుకొని చేసుకుంటారు, కానీ నేనైతే అస్సలు బెల్లమే వేయను. ఎప్పుడు పుట్నాల పొడి వేసి కాకరకాయల ఫ్రై అయితే చేశాను. ఇంకా అన్నం కూడా ఒక పక్కన అయితే పొయ్యి మీద పెట్టేశాను. కాకరకాయల ఫ్రై ఒక పొయ్యి మీద, అన్నం ఒక అయితే ఇంకొక పొయ్యి మీద. ఇంక ఈవినింగ్ ఏమన్నా చేసుకుందామన్నా కానీ ఫుల్ వర్షం పడుతుంది, బయటికి వెళ్ళే పని కూడా లేదు, అంత వర్షం పడుతుంది. ఇంకా ఆల్రెడీ మా బాబు బర్త్డే అని చెప్పాను కదండి, అదైతే అయిపోయింది ఆల్రెడీ. ఇంకా అప్పుడు తెచ్చిన స్నాక్స్ అవే ఉన్నాయి. ఇంక ప్రత్యేకించి స్నాక్స్ కూడా ఏం చేసే పని లేకుండా అవే తినేసేసారు పిల్లలు అయినా ఎవరైనా కానీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం అసలు పని అనేదే ముందుకు జరగదు. ఇంకా ఎప్పుడు పని చేస్తూనే ఉన్నట్టే ఉండిద్ది. ఇంకా ఆ రోజంతా అట్లాగే అనిపించింది. నైట్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద వర్షం పడుతుంది. ఈ మధ్య వర్షాలు అయితే అస్సలు ఆగట్లేదు, పడుతూనే ఉన్నాయి. కొంచెం కూడా గ్యాప్ అయితే ఇవ్వట్లేదు, కనీసం బట్టలు ఆరేంత గ్యాప్ కూడా. ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా అన్నం అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత అన్నం అయితే తిన్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.